వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఇటీవలే పురుడు పోసుకున్న కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఈ పార్టీని స్థాపించారు. ఉద్యోగ విరమణ తర్వాత కొన్నాళ్ల పాటు సామాజిక అధ్యయనం చేసిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జనసేనలో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఎన్నికల సమరశంఖం పూరించారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని 2-3 రోజుల్లో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. ఏపీలో అన్ని పార్టీలు యాక్టివ్ అవుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.